అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు కావస్తుంది. మరి ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఏ వర్గానికి కూడా మేలు చేయకోకుండా కేవలం కక్ష సాధింపులు మాత్రమే చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. ఇక్కడ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఆటవిక రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. దేశమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అనే కోణంలోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఫయాజ్ గారి మీద జరిగిన దౌర్జన్యానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడాని కోసము పంపించడం జరిగింది. కానీ ఇవాళ ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి తాడిపత్రి నగరానికి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. మరి ఎస్పీ గారు పరిస్థితులు బాగలేవు, మరి నేనైతే ఫయాజ్ గారికి ఇమ్మీడియట్గా మరి తాడిపత్రికి ఎస్కాట్ ఇచ్చి భద్రత ఇచ్చి నేను వెంటనే ఫయాజ్ గారికి నేను తాడిపత్రికి పంపిస్తానని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఎంత దౌర్జన్యం అంటే చేసింది ఎవరు, ఈరోజు అనుభవిస్తుంది ఎవరు? చేసింది వాళ్ళే, గొడవలు చేసింది వాళ్ళే. వాళ్ళ ఇంటిపైకి వచ్చి అల్లరి మూకలను తీసుకొచ్చి సుమారుగా 200-300 మందిని తీసుకొచ్చి రాళ్ళు రవ్వి ఒక భయానక వాతావరణం సృష్టించి మరి రివర్స్గా ఫయాజ్ మీద కేసులు పెట్టి మరి ఆయనకు తాడిపత్రి నగరంలోనే ఉండకోకూడదని చెప్పి ఒక హుకుంనామా జారీ చేసి మరి ఆ హుకుంనామా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆచరణలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు కేవలం 5 ఏళ్లకు మాత్రమే ప్రభుత్వాలు. రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మాత్రం మీరే ఉంటారు. మా నాయకుడు చెప్పాడు, ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఇబ్బంది పెట్టారో మరి భవిష్యత్తులో దానికి ప్రతిరూపం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. మరి ఆ దిశలోనే అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడము, ప్రాణాలు కాపాడడం. మొన్న ఆ రషీద్కు జరిగింది, భవిష్యత్తులో తాడిపత్రిలో జరగదని చెప్పి ఎవరైనా హామీ ఇవ్వగలరా? మరి అదే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. అతనికి పూర్తి స్థాయి భద్రత కూడా కల్పించాలని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి భద్రత ఏర్పాటు చేస్తాను, నేను వెంటనే అతనికి ఫయాజ్ గారికి నేను తాడిపత్రికి పంపిస్తాను, మీరు దయ ఉంచి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మరి ఇప్పుడే ఆయనకు తాడిపత్రికి పంపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన మాటకు మేము కూడా గౌరవిస్తూ మరి అన్ని విధాలుగా కుటుంబానికి మరి డిపార్ట్మెంట్ అండగా ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా మరి ఎస్పీ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా బలంతో పనిచేస్తారు, ఇంకా రెట్టింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈరోజు చూస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఈరోజు వేలాది మందిగా ఈరోజు తరలి వస్తున్నారు. మరి ఇప్పటికే ఈ ప్రభుత్వం అతి కొద్ది కాలంలో మరి ఏదైతే ప్రజల్లో ఏదైతే అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే.
తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గేది లేదు. మీరు ఒకటైతే మేము రెండింతలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మా నాయకుడి యొక్క ఆదేశాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకెళ్ళాలి. మరి వీళ్ళు చేస్తున్నాగా అరాచకాలు, మరి ఆ రకంగా ఆ కోణంలో మనం ముందుకు వెళ్ళకోకూడదు. ఏ ఉన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మా నాయకుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఆదేశానుసారంగానే మరి ముందుకు వెళ్తున్నాం. మరి ఇవాళ ఏదైతే ఫయాజ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భవిష్యత్తు ఎలాంటి సంఘటన జరిగితే మాత్రం డిపార్ట్మెంట్ దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం, దేనికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో మొన్ననే దాదాపుగా 50 మండలాల్లో కూడా ఎన్నికలు జరిగితే 33 మండలాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులంతా చేస్తుంటే కేవలం 7 మండలాలు ఎలా జరిగిందో కూడా తెలుసు. అంటే ఒక అటవిక రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దాలి, రాష్ట్రంలో మార్పు చేయాలని చెప్పేసి వారు చెప్పిందే వేదంగా కూడా వినాలని చెప్పేసి అధికారులు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యంగా తాడిపిత్తడిలో కూడా వారు ఏం చెప్తే అదే ఒక శాసనంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాకుండా చేయాలన్నా బహిష్కరించాలంటే ఒక అసాంఘిక శక్తులను అటువంటి వాళ్ళు చేసేవారు. ఇంతవరకు కూడా రాజకీయంగా ఒక నియోజకవర్గాన్ని నుంచి పోకోకుండా చేసేదానికి పోలీసు వాళ్ళు ఎక్కడ చూడలేదు అనంతపురంలో. అది ఇప్పుడు కూడా 40 సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మాత్రమే నేను చూస్తూ ఉన్నాను. గతంలో కొంతమంది రావద్దన్నారు, పోలీసు వారు కూడా వారికి ఒత్తాసు ఇచ్చారు. ఇక్కడ ఫయాజ్ బాషా గారిని కూడా కేవలం అతను చేసిన తప్పంతా ఒకటి ఇఫ్తార్ విందు ఇస్తానని చెప్పి డేటు ప్రకటించడమే తప్పుగా చేసి వెంటనే దాన్నే తీసుకొని పోయి ఆ ఇఫ్తార్ విందు ఇవ్వకూడదని చెప్పేసి దాన్నే తీసుకొని వస్తే తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన ఫయాజ్ గారు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత ఊరికి వస్తే పోలీసు వారే తీసుకొని వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అతన్ని వదిలేసేసి నువ్వు రావద్దు అని చెప్పడం అనేది కూడా ఎక్కడ లేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నుంచి అంజాద్ బాష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళని కూడా ఒక కమిటీని పంపించి తాడిపిత్తడి నియోజకవర్గాన్ని కూడా అక్కడ కూడా చేసి ఫయాజ్ ఫ్యామిలీని కూడా అక్కడ కూడా వారందరినీ తీసుకొని వారిని కన్సోల్ చేసి ఈరోజు ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వస్తే మేము తప్పకుండా కూడా ఆ వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు మా అందరికి కూడా ఈ టీంకి అంతా కూడా మాట ఇవ్వడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు ఆయన దాదాపు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి ఆయన రాజకీయంగా ఉంటూ కక్ష సాధింపు చర్యలు గతంలో కూడా మా బీడీ ఫ్యాక్టరీలు కాల్చినారు, మా గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టినారు, మా మీద కేసులు పెట్టినారు 36 కేసులు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే పీడీ యాక్ట్ చర్లపల్లి జైలు పంపించడం జరిగింది నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మొన్న నేను నా కొత్త ఇంట్లో జాయిన్ అయ్యి దాదాపు 10 రోజులు అయింది. జాయిన్ అయిన తర్వాత మొత్తం మసీదులో అలౌన్స్ చేయించాను. ఆదివారం ఇఫ్తియార్ విందు ఉందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాము. ఇఫ్తియార్ విందు ఇవ్వకూడదని చెప్పి ప్రొక్లైన్కి పంపించి ఆయన కౌన్సిలర్లు, ఆయన మున్సిపల్ చైర్మన్, మొత్తం కమిషనర్ లేకుండా మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పిలుచుకొని వచ్చి దాదాపు 5-6 గంటలు ఆడ నిలబడి నా దగ్గర ఆర్డర్స్ ఉండేవని చూపిస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రొక్లైన్ ఎన్నికి పంపించిన తర్వాత మాకు రాసి వాళ్ళు మీరు ఇఫ్తియార్ విందే పెట్టకూడదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో పోలీసు వారి మీద ప్రెజర్ తేవడంతో వారు అడగడంతో నేను లేదు ఇఫ్తియార్ విందు నేను పెట్టేశాను, ఆదివారం సాయంత్రము మసీదులంతా అనౌన్స్ చేశాను, నేను ఇఫ్తియార్ విందు పెడతా అని చెప్తే అది దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళ రౌడీలతో ఇంటి మీద రాళ్ళు లేపించి గొడవలు చేసిపోయినారు. ప్రొక్లైన్ తెచ్చినది ఆయన, రాళ్ళు లేపించినది ఆయన, కేసులు ఏమో మా మీద. ఇంత దౌర్జన్యం ఎక్కడ జరగడం తాడిపత్రి ఒక్కటే దౌర్జన్యం జరుగుతుంది. ఏం చెప్తే అది జరుగుతుంది. మొత్తం పోలీసులు
అప్పుడే కౌన్సిలర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డికి పంపించింటే ఇది ఇంతవరకు రాదు ఇది. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయితే ఆడ రావాల్సింది ఎవరు? మున్సిపల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు రావాలా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా వస్తారండి ఆడ తాడిపత్రులకి, నా ఇంటి దగ్గరికి? కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎట్లా వస్తారు? రాళ్ళు ఎట్లా వేస్తారు? అసలు ఇది ప్రభుత్వం ఉందా? తెలుగుదేశం ప్రభుత్వము లేదా? ప్రభుత్వమే లేదా? పోలీసులు ఉన్నారా లేదా అనేది కూడా అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నా ఇంటి మీద రాళ్ళేసి ఇఫ్తియార్ విందుని అసలు పెట్టనీయకుండా చేసినారంటే, ఇంకా ఆడ బండా మసీద్ ఉంది, బండా మసీద్లో ఉపవాసాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ వచ్చి రౌడీలో తీసుకొచ్చి బండా మసీద్లో పోయేదానికి కూడా అడ్డంగా నిలబడిపోయినారు వాళ్ళు. ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.